మీ భర్త ఏం చేస్తుంటాడమ్మా? మా భర్త లేడు సార్, యాక్సిడెంట్. ఎట్లా చనిపోయాడు? యాక్సిడెంట్ జరిగిందమ్మా. ఎట్లా ఎక్కడమ్మా? వెహికల్ లారీకి ఆకస్మికంగా చనిపోయినాడు. ఎంతమంది పిల్లలు నీకు? అబ్బాయి అమ్మాయి. అబ్బాయి ఏం చదువుతున్నాడు? గవర్నమెంట్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. మీ భర్త సంపాదించిన డబ్బు ఏమన్నా ఉందా? ఏం లేదు సార్, నాకు ఏం లేదు. చేను పనికి పోతే చేసుకొని తింటున్నాను. పొలం పనికి పోవాలి, ఆ వచ్చిన కూలితో తినాలి అంతే. ఆస్కారం లేదు, ఏ ఆధారం లేదు. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు అమ్మా. అట్లా ఎవరు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. అమ్మ కూలీ నాలి చేసుకొని మిమ్మల్ని చదివిస్తుంది. ఏనా? అమ్మ కష్టాన్ని చూసి మీరు గొప్పగా ఎదిగి మీరు కూడా 10 మందికి సహాయం చేసే స్థాయికి మీరు రావాలి. అంటే పదవి విరమణ చేశారమ్మా. ఆయన నిరాశ్రయులకు సేవ చేయాలనుకుంటున్నాను స్వామి, నాకు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే అక్కకు ఫోన్ చేస్తేనే స్వామి నాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు నిరాశ్రయులు, వారికి మీకు తోచినంత సహాయం చేయని చెప్తే నేను వెంటనే నా విషయాన్ని చెప్పడం జరిగింది. వెంటనే ఆయన కొద్దిగా డబ్బు మాకు పంపించినాడు. ఆ డబ్బు మాకు పంపిస్తే ఆ డబ్బు ద్వారా కొద్ది కిరాణా సరుకులు తెచ్చివ్వడం కూడా జరిగిందమ్మా. పెద్దవాడికి డ్రెస్ ఇది వేసుకుంటే చిరంజీవి వారి కావాలి, జూనియర్ చిరంజీవి. వాళ్ళ కుటుంబం కూడా బాగుండేటట్లు ముందుగా వారికి ధన్యవాదాలు చెప్పమ్మా. సత్యవాన్ సార్కి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.